హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ రెసిపీ దాల్ ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. ఫస్ట్గా దాల్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇది కందిపప్పు, మూంగ్ దాల్, అలాగే కొంచెం మెంతికూర వేసుకొని చేశాను. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది రైస్తో రోటీస్తో కూడా చాలా బాగుంటుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను హాఫ్ కప్ కందిపప్పు, హాఫ్ కప్ మూంగ్ దాల్ తీసుకున్నాను. పెసరపప్పు 1 అవర్ కోసం నానబెట్టి తీసుకున్నానండి. త్వరగా కుక్ అయిపోతుంది నానబెట్టుకుంటే. నేను ఏ కప్పుతో అయితే పప్పుని మెజర్ చేసి తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి 6-7 పచ్చిమిర్చి కూడా చాప్ చేసి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ చాప్ చేసి వేసుకోవాలి. అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. అలాగే కొంచెం మెంతికూర నేను ఫ్రోజ్ చేసి పెట్టుకున్నాను, మీరు ఫ్రెష్గా అయినా వేసుకోవచ్చు. అలాగే 4 టమాటోస్ని చాప్ చేసి వేసుకోవాలి. సగం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ చింతపండు ఇష్టం లేనివారు టమాటోస్ని కొంచెం ఎక్స్ట్రాగా వేసుకొని కుక్ చేసుకోవచ్చండి. అలాగే కుక్కర్ని క్లోజ్ చేసేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ రిలీజ్ చేసేసి ఓపెన్ చేసుకొని అందులోకి టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసుకొని మ్యాష్ చేసుకోవాలండి. పప్పు గుత్తితో కానివ్వండి, మ్యాషర్తో కానివ్వండి. మాకు పప్పు కొంచెం పలచగా కావాలంటే వాటర్ వేడి చేసుకొని కలుపుకోవాలండి. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు కోసం ప్రిపేర్ చేసుకోవాలి. తాలింపు కోసం తడకా ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇంగువ, దంచిన వెల్లుల్లి, 2 టీ స్పూన్స్ తాలింపు గింజల్ని వేసుకోవాలి. వేసుకొని కొంచెం అది ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 2-3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత తాలింపుని దాల్లోకి వేసుకోవాలి. ఒకేసారి కొంచెంసేపు ఒక 5 minutes కోసం కవర్ చేసేసుకొని తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఇది రైస్తో రోటీస్తో కానివ్వండి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి చాలా ఇష్టపడతారు తినడానికి. ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా మంచిగా ఉంటుందండి. లంచ్లో కానివ్వండి, డిన్నర్లో కానివ్వండి, ఎప్పుడైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా ఫ్రైని చూపిస్తున్నానండి. ఇది కూడా చాలా బాగుంటుంది దాల్తో పాటుగా. ఇది కూడా రైస్తో రోటీస్తో కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కోసం 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 1 స్టార్ అనీస్, 3 ఇలా యాలక్కాయలు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 టీ స్పూన్ నల్ల మిరియాలు, 1 టీ స్పూన్ గసగసాలు వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకుందాము. ఇక్కడ నేను బాయిల్ చేసుకున్న ఎగ్స్ తీసుకున్నానండి. 8 ఎగ్స్ తీసుకున్నాను. అవి కూడా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాని గ్రైండ్ చేసుకుందాము. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఇది కూడా పక్కన పెట్టేసుకొని ఒక కడాయి తీసుకొని కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఎగ్స్ని అందులోకి వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టేసి 2 minutes కోసం ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా రంగు మారిన అవసరం లేదు, కొంచెం ఫ్రై చేసుకుంటే చాలు. ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ని బాగా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి కూడా చాప్ చేసి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుంటుంది. కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని. మరి గోల్డెన్ కలర్లోకి వరకు కాకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడిన సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అందులోకి 1½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మేము ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి. వేసేసి మసాలా అంతా కూడా ఒక 2 మినిట్స్ కోసం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ కారం కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మేము బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి 4 పార్ట్స్లో కట్ చేసుకొని వేసుకోవాలి చూపిస్తున్నట్లుగా అన్నీ కూడాను. అలాగే ఒక్కొక్క ఎగ్ని 4 పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది రైస్తో రోటీస్తో కూడా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ కోసం లో హీట్లో ఫ్లేమ్ని లోలో పెట్టేసి కుక్ చేసుకోవాలండి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకుల్ని కట్ చేసి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అది కూడాను ఫ్లేవర్ అంతా కూడాను ఎగ్స్కి పట్టేలాగా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ కోసం 2 to 5 మినిట్స్ కోసం కవర్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది రైస్తో రోటీస్తో చాలా బాగుంటుందండి. లంచ్ బాక్స్లోకి అయితే బెస్ట్ ఆప్షన్ అండి. లంచ్లోకైనా డిన్నర్లోకైనా చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ఈ కాంబో రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.